సర్వేభ్యో నమో నమః. సనాతన సంస్కృతంలో ఈనాటి సత్యం రత్నాల గురించి తెలుసుకుందాం. మనకు 9 రకాల రత్నాలు తెలుపబడ్డాయి, అవునా? ఆ 9 రకాల రత్నాలు ఏవో ఇప్పుడు చూద్దాం. ఈ రత్నాలు వచ్చేసి పచ్చలు, కెంపులు, నీలం, ముత్యం, వజ్రం, వైఢూర్యం, గోమేధికం, పుష్యరాగం మరియు పగడ. ఇలా 9 రకాల రత్నాలు చెప్పబడ్డాయి. ఈ 9 రకాల రత్నాలను ధరించడం వల్ల కలిగే లాభాలను కూడాను చెప్పడం జరుగుతూ ఉంది. ఆచార్య చాణక్యుడు చెప్తున్నటువంటి రత్నాలు ఏంటో చూద్దాం. పృథివ్యాం 3 రత్నాని జలమన్నం సుభాషితం మూఢైః పాషాణఖండేషు రత్న సంజ్ఞా విధీయతే. ఇది చాణక్యుడు చెప్పినటువంటి శ్లోకం. ఈ శ్లోకం ప్రకారము ప్రపంచంలో 3 రత్నాలు ఉన్నాయి. ఏవేవి? జలం, అన్నం, సుభాషితం. జలం అంటే తెలుసు, నీరు ఆరోగ్యాన్ని ఇస్తుంది. జలం లేకపోతే మనము బ్రతకలేము. ప్రొద్దున లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు మనకు నీటితో చాలా పనులు. కాబట్టి నీరే ఒక రత్నం అని చెప్పేసి చెప్తున్నారు ఆచార్యులు. ఇక 2వ రత్నం ఏంటట? అన్నం అంటే భోజనం. మనం తినే భోజన పదార్థమే ఒక రత్నం అని చెప్పారు. భోజనం లేకుండా కూడా ఉండలేం కదా, అందుకని భోజనం కూడా ఒక ముఖ్యమైనటువంటి రత్నం. ఇక 3వ రత్నం ఏమన్నారు? సుభాషితం అంటే చక్కగా మాట్లాడటం. ఎదుటి వాళ్ళని నొప్పించకుండా, మనము నొచ్చుకోకుండా చక్కగా జాగ్రత్తగా మాట్లాడుతూ వ్యవహారాలు చేయాలి. కాబట్టి సుభాషితం, చక్కగా మాట్లాడడాన్ని రత్నంగా చెప్పారు. ఆచార్యుడైనటువంటి చాణక్యుని దృష్టిలో ఈ 3 మాత్రమే రత్నాలు, మిగతా ఏవి కూడా రత్నాలు కావు అంటున్నారు. ఏమంటున్నారు? మూఢైః పాషాణఖండేషు, మూర్ఖులు రాళ్లకు రత్నాలు అనేటువంటి పేరుని ఇచ్చారు, అంతేకాని ఈ 3 అసలైన రత్నాలు అని చెప్తున్నారు. ఈ 3 రత్నాలని ధరించి ఆచరించి మనతో పాటు ఇతరులకు కూడా తెలియపరిచి ఆచరింపజేయటమే ముఖ్యమైనటువంటి కర్తవ్యం అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఈ రత్నాలను ధరించి వీటికి అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నిద్దాం. ధన్యవాదాలు.